ఈ బిల్డింగ్ ఫైర్ నామ్స్ ప్రకారం లేదని చెప్పే నోటీస్. దాని మీద నువ్వు మీ వాళ్ళు ఒక 4 సంతకాలు పెడితే కన్స్ట్రక్షన్ ఆపేస్తాం. మేమెవ్వరిని బెదిరించి ఫ్లాట్స్ అమ్ముకోవటం లేదు. నచ్చినవాడు కొనుక్కుంటాడు, నచ్చకపోతే మానేస్తాడు. సొంత ఇల్లు అనేది మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి ఒక పెద్ద కళ. 1,00,000 మిగులుతుంది కదా అని చెప్పి మీరు రూల్స్ పట్టించుకోకుండా కడుతున్నారు. 1,00,000 తగ్గుతుంది కదా అని చెప్పి వాళ్ళు రిస్క్ తెలుసుకోకుండా కొనుక్కుంటున్నారు. వాళ్ళ అమాయకత్వాన్ని క్యాష్ చేసుకుంటూ మీరు ఇలాంటి సేఫ్టీ లేని అపార్ట్మెంట్స్ కడుతుంటే నేను చూస్తూ ఊరుకోలేను. ఇది కరెక్టే. అయిపోయాడు. రూల్స్ పాటించేవాడిని నువ్వే ఊరుకోకపోతే ఏ రూలు పాటించిన వాడిని నేనెందుకు ఊరుకుంటాను? ఊరుకోను. నా అడిగాడేడి లేరా. అదే ఒక్క నిమిషం సార్. ఒక సంతకం అయిపోయింది సార్. మిగిలిన సంతకాలు ఎక్కడ ఉన్నాయో చెప్తాను. రండి సార్, రండి రండి సార్. ఈ లోపల ఉంటాడు సార్. ఈ లోపల ఉంటాడు చూడండి సార్. చచ్చాను. అక్కడ దారి లేదు సార్, తప్పించుకోవడానికి కుదరలా. నేను చెప్పేది కూడా అదే. ఫైర్ అయితే తప్పించుకోవడానికి ఎగ్జిట్లు లేవని. రండి సార్. ఆ మూడోవాడు అక్కడే ఉంటాడు సార్. సార్ సార్ మీరు అక్కడే ఉన్నాను సార్. ఒక్క నిమిషం సార్. నేను చెప్పాను కదా సార్, అది ఇక్కడే ఉంటాడని. ఏడీడు చదువుకోలేదన్నా. చదువుకోలేదా? సార్ ఒక్క నిమిషం సార్. సార్ తీసుకోండి సార్. అమ్మా, నేను మిమ్మల్ని తీసుకొచ్చానని అన్నకు తెలిస్తే బాధపడతారు సార్. నేను ఇక్కడే వెయిట్ చేస్తాను. మీరు వెళ్ళి కొట్టేయండి సార్. ఏంటో పాపం అన్న పరిస్థితి. అమ్మో, పర్మిషన్ ఇవ్వనున్నావుగా, మళ్ళీ ఈ దౌర్జన్యం ఏంటి? నేను ఒకసారి లేదన్నా కాదన్నా ఇవ్వనన్నా నన్ను మళ్ళీ అడగకూడదు. అడిగితే నా సమాధానం ఎలా ఉంటుందో నీకు తెలియాలి కదా. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో ఖచ్చితంగా తప్పించుకోవడానికి వేరే దారులు ఉండాలని అర్థమైపోయింది. నువ్వు కొంచెం కూల్ అయితే ఈ బిల్డింగ్ మొత్తం పడగొట్టేసి మళ్ళీ రూల్స్ ప్రకారం కొత్త బిల్డింగ్ కట్టుకుంటా. నన్ను వదిలిపెట్టు. అమ్మ వదలదు వదలదు. సంతకం పెడతా, సంతకం పెడతా, సంతకం పెడతా. థ్యాంక్ యూ.